వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. నందికొట్కూరులో పర్యటనలో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాయలసీమకి నీరిచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ కరువు కష్టాలు ప్రజల బాధలు తనకి బాగా తెలుసన్నారు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువుల్ని కాపాడిన పార్టీ టీడీపీదని, రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. సీమ చరిత్రని తిరగ రాయాలని ఎన్టీఆర్ తొలిసారి ఆలోచించారని, హంద్రీనీవా గాలేరు నగరి తెలుగు గంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారని వైసీపీపై చంద్రబాబు నిప్పులు చిమ్మారు. రైతుల పరామర్శ కోసం వెళ్లి మామిడికాయల్ని ట్రాక్టర్లతో తొక్కించిన సీఎం ఎక్కడా చూసుండరని చంద్రబాబు విమర్శించారు. అలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలా? ప్రజల్ని ప్రశ్నించారు. రాజకీయాలతో రౌడీజం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సంఘ విద్రోహ పనులు చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుందని, రౌడీజం చేసే వారి తోక కత్తిరిస్తామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2019లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది. మీరందరూ కూడా ఆలోచించారు. ఒక్క ఛాన్స్ అన్నాడు. అందరూ ఏమారారు. పర్వాలేదు, సిబిఎన్ బాగానే చేస్తున్నాడు, బాబు గారు బాగానే చేస్తున్నారు, ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తాడనుకుంటే కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు. అవునా కాదా? నరుకుడే నరుకుడు. కొత్త పార్టీ వచ్చింది. టెండర్లు క్యాన్సిల్ చేశారు. చేసి గొప్పలు చెప్పారు. 2000 కాదు, 3800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా. హంద్రీనీవా పైన ₹1 పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు. షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. చరిత్రలో ఎవ్వరూ ఈ విధంగా 1 కేజీకి ₹4 మామిడి పంటకు ధరిచ్చి ₹8 ఫ్యాక్టరీలు ఇమ్మని, మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు 6 ట్రాక్టర్లో ఆయన మామిడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అర్హతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలను అడుగుతున్నా. ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు, కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం. హాస్పిటల్లో నాటకం చూశారు కదా. ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ? ఆడబిడ్డకి రక్షణ అడుగుతున్నా. ఏ నాయకుడైనా సేఫ్గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా. అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా. సీసీటీవీ కెమెరాలు పెడతా, డ్రోన్స్ పెడతా, తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిద్ర లేశాను, ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేననుకున్నా, బాధపడ్డా, రే ఆలఫేషడం చనిపోయాడు, మంచోడే పాపం అనుకున్నా. నేను నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది. టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సీఐ అక్కడే ఉండి
ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి ఈ యొక్క మనం మామూలుగా చనిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతురు అడిగింది, లేదు నాకెందుకో అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు. ఏ పోటు తమ్ముళ్ళు? గొడ్డలిపోటు అవునా కాదా? రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి, గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా. అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. అదే నాకు సీఎం అంటే నీళ్లు, మీ భవిష్యత్తు.